నమస్తే వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ రోజు నేను టాలీ ప్రైమ్ లో స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ అలాగే స్టాక్ గ్రూప్ ని ఎలా క్రియేట్ చేయాలి అని చూపిస్తాను. ముందు టాలీ ఓపెన్ చేస్తాను. టాలీ ఓపెన్ అవుతున్నది. చూడొచ్చు, ఇది ఈ స్క్రీన్ గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ఎంటర్ చేస్తాను. అకౌంటింగ్ మాస్టర్స్, గ్రూప్స్, లెడ్జర్, కరెన్సీ, ఓచర్ టైప్ ఇవన్నీ కూడా మేము క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ ఆప్షన్ లో. ఇప్పుడు నేను ఇన్వెంటరీ మాస్టర్స్ లో ఉన్నది క్రియేట్ చేసుకుంటున్నాను. ముందుగా యూనిట్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. యూనిట్ మీద క్లిక్ చేస్తా. సింబల్ నంబర్స్ అని నేను క్రియేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనది సాఫ్ట్వేర్ బిజినెస్ ఉంది కదా, మేము నంబర్స్ లాగా సేల్ చేస్తాము. అందుకే నేను నంబర్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఫార్మల్ నేమ్ నంబర్స్. ఇక్కడ నంబర్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డెసిమల్ అంటే మనది రౌండ్ ఫిగర్ గా సేల్ చేస్తాం, అందుకే నేను 0 తీసుకుంటున్నాను. మీది ఏదైనా క్లాత్ బిజినెస్ ఏదైనా అయితే 1.5 మీటర్స్ ఇలాగా కావాల్సి వస్తుంది, అందుకే మీరు డెసిమల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కంట్రోల్ A సేవ్, ఎస్కేప్. ఇప్పుడు నేను స్టాక్ ఐటమ్ ని ఎలా క్రియేట్ చేయాలి అని చూపిస్తాను. ఎంటర్. ఐటమ్ 1. ఇక్కడ మీరు చూడొచ్చు, అలియాస్ అని ఉంది. మీ స్టాక్ ఐటమ్స్ కి ఏదైనా వేరే నంబర్, వేరే పేరు ఏదైనా ఉంటే మీరు అలియాస్ లో కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. అండర్ ఇది సపరేట్ గా ఉంది, సో నేను ప్రైమరీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ ఆప్షన్ ని క్లిక్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రైమరీ అని సెలెక్ట్ చేస్తున్నాను. యూనిట్ నంబర్ అని ఉంది, నేను నంబర్ అని క్రియేట్ చేశాను. నంబర్ అని ఉంది. మీకు ఏదైనా మల్టిపుల్ కావాల్సి వస్తే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నంబర్ అని సెలెక్ట్ చేసుకున్నా. జిఎస్టీ అప్లికేబుల్, నాన్ అప్లికేబుల్ అంటే ఇవి ఏమి ఆప్షన్ ఫీచర్స్ కనబడదు, ఎందుకంటే అది నాట్ అప్లికేబుల్ ఉంది కాబట్టి. సో నేను అప్లికేబుల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు హెచ్ఎస్ఎన్, ఎస్ఎస్సి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ అని ఉంది. దీంట్లో నేను స్పెసిఫై డీటెయిల్స్ హియర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు హెచ్ఎస్ఎన్ అలాగే డిస్క్రిప్షన్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది. హెచ్ఎస్ఎన్ కోడ్ వేస్తాను 998313. డిస్క్రిప్షన్ లో సాఫ్ట్వేర్ అని నేను ఎంటర్ చేస్తా. ఇక్కడ కూడా నేను స్పెసిఫై డీటెయిల్స్ హియర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్యాక్సేబుల్ ఉంటే ట్యాక్సేబుల్, నాన్ జిఎస్టీ, నిల్ రేటెడ్ అలాగే ఎగ్జెప్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ట్యాక్సేబుల్ అని సెలెక్ట్ చేస్తున్నాను. జిఎస్టీ రేట్ 18%. ఇది సర్వీస్ అని, మీది గూడ్స్ ఉంటే గూడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను సర్వీస్ అని, మాది సర్వీస్ కాబట్టి నేను సర్వీస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. క్వాంటిటీ, మీకు ఏదైనా క్వాంటిటీ ఉంటే మీరు క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. నేను 50 అని ఎగ్జాంపుల్ గా వేస్తున్నాను. రేట్ ఉంటే రేట్ కూడా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మీరు టోటల్ గా అమౌంట్ వేస్తే 5000 అని వేస్తున్నాను. ఆటోమేటిక్ గా రేట్ కూడా వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ ఎస్. ఇప్పుడు స్టాక్ గ్రూప్ ని చూపిస్తాను మీకు. స్టాక్ గ్రూప్ లో నేను రీటైల్ సాఫ్ట్వేర్ అని క్రియేట్ చేసుకుంటా. ప్రైమరీ అండర్ ఇవన్నీ ఇదే డీటెయిల్స్ ఉన్నాయి, అందుకే నేను కంట్రోల్ A సేవ్, ఎస్కేప్. మీది ఏదైనా గోడౌన్ ఉంటే గోడౌన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎంటర్. ఇలా క్రియేట్ న్యూ అని చేసుకుని క్రియేట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మేము క్రియేట్ చేసినవన్నీ ఎక్కడ ఉంటామని చూపిస్తాను. అల్టర్ లోకి వెళ్తే మేము స్టాక్ గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నాం. రీటైల్ సాఫ్ట్వేర్ అని ఇక్కడ వచ్చింది అది. అలాగే స్టాక్ ఐటమ్ కూడా క్రియేట్ చేసుకున్నాం, ఐటమ్ 1 అని. అలాగే యూనిట్ లోనే మేము నంబర్స్ అని మాత్రమే క్రియేట్ చేసుకున్నాం, అది కూడా వస్తుంది.
ఓకే, ఈరోజు వీడియోలో నేను స్టాక్ ఐటమ్స్ని అలాగే యూనిట్ మెజర్మెంట్ని అలాగే స్టాక్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి అని చూపించాను. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ వస్తే మీ డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంది, మీరు కాల్ చేయండి. అలాగే మేము కూడా హెల్ప్ చేస్తాం మీకు. థ్యాంక్ యూ.